విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మన స్టూడియోలో చాలా వరకు చూస్తే గనక మనకి ఈ జన్మ గురించే తెలియదు. ఈ జన్మ ఎట్లా పుట్టామరా నాయన, మనకి కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తారు. కానీ ఈమెకి మాత్రం చూస్తే గనక గత జన్మ గురించి కూడా తెలుసట. కానీ ఈ జన్మలో ఏం జరగబోతుంది, అసలు గత జన్మలో ఏం జరిగింది, అసలు ఎక్కడ చూసినా కూడా ఇది దైవ రహస్యం అనే చెప్పి అక్కడ కట్ చేసేస్తుంది. కానీ దానికి ఎలాబరేట్ అయితే చేయడం జరుగుతలేదు. చాలా ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది నేను. ఆయన ఇంకో విషయం ఏంటంటే గత జన్మలో ఈమె నాగరాణి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయింది, నాగరాణి అనగానే భవిత అనే అమ్మాయి గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ భవిత అనే అమ్మాయి మన స్టూడియోలో ఉంది. గత జన్మ ఏంటిది, అసలు ఈ జన్మ ఏంటిది, నేను కూడా జన్మ ఎత్తాను కదా, మళ్ళీ నాకు గత జన్మ ఎందుకు గుర్తుకు రావట్లేదు, ఓన్లీ భవితకి ఎందుకు గుర్తొస్తుందో ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూసారా, మాటలు కూడా తడబడుతుంది. ఆమె ఏమైనా పవర్ ఏమైనా రిలీజ్ చేస్తుందో నాకు తెలియదు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? భవిత అనాలా నాగరాణి అని పిలవాలా? భవిత నాగరాణి అని చెప్పొచ్చా? భవిత అని పిలవాలి. ఓకే, భవిత నీ ఏజ్ ఎంత? 22. అంటే నీ గత జన్మ ఉంది, నేను గత జన్మలో ఇది ఫలానా అని ఎప్పుడు తెలిసింది మీకు? అప్పుడు 9 years అప్పుడు. ఓకే, 9 years అప్పుడు. ఎలా తెలిసింది మీకు? ఎలా అంటే కనుక చిన్నప్పుడు కొన్ని కనపడడం వల్ల నేను ఏం కనిపించినాయి? కొన్ని అంటే ఏం కనిపించింది? అంటే కనుక పొడిచినది, తర్వాత వచ్చేసి కొన్ని తిరిగిన ప్రదేశాలు కానీ అప్పుడు ఎలా ఉండేదని కొన్ని కనపడ్డాయి అనమాట. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, బట్ 18 తర్వాత నాకు తెలిసింది మొత్తానికి. ఓకే, 9 years లో కన్ఫర్మ్ గా ఉంది. 18 years లో ఏం కన్ఫర్మ్ అయింది మీకు? అంటే కుబుసం రావడం, మళ్ళీ రిపీట్ గా అవ్వడం, ఇలా దానివల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. పొడిచారంటే ఎవరు పొడిచారు మీకు అప్పట్లో గత జన్మలో? అంటే అప్పట్లో కొంతమంది ఎనిమిస్ అనే ఉంటారు కదా వాళ్ళు. ఓకే, మీకు అప్పట్లో గత జన్మలో ఎనిమిస్ ఉన్నారనమాట. ఎనిమిస్ ఎప్పుడైనా మీకు ఈ జన్మలో ఎవరైనా కనిపించడం జరిగిందా? కొంతమంది ఉన్నారు. నేనున్నానా దాంట్లో? లేదు. మేమైతే ఎవరు లేము మీ గత జన్మలో. ఎంత మంది ఉన్నారు మీకు శత్రువులు గత జన్మలో? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు మీకు గత జన్మలో శత్రువులుగా వాళ్ళు ఉన్నారు? ఎందుకు శత్రువులుగా తయారయ్యారు? శత్రువులుగా అంటే ఇప్పుడు మనకి చాలా మంది మన మంచి చెడు ఉంటుంది కదా, ఇప్పుడు మీకు కూడా చాలా మంది ఎనిమిస్ ఉంటారు. మరి దానికి ఎందుకు మీకు ఎనిమిస్ వచ్చారంటే మీరు ఏం చెప్పగలరు? నేను అనేది ఎనిమిస్ అనేది నాకు ఉన్నారు, కానీ వచ్చి పొడిచేంత ఎనిమిస్ అయితే ఎవరు లేరు. నేను అనేది మీ గత జన్మలో పొడిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీకు హత్య చేసి చంపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది, వాళ్ళు మీకు ఎందుకు శత్రువులుగా మారారని నేను అడుగుతున్నా. ఒక దానికోసం. దేనికోసం? ఒక వస్తువు. ఏంటి ఆ వస్తువు? దేవుడు సంబంధించింది. దేవుడు అంటే అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తున్నాను, దేవుడు అని పక్కకు దాటేస్తున్నావు కదా. ఒక వస్తువు అనేది ఏందా వస్తువు అంటే? నిధులా, లేకుంటే దేవుడు విగ్రహమా, లేకుంటే ఆ ఊరు సంబంధించింది? ఓకే, శివుడికి సంబంధించింది. కంఠంలో చల్లి ఆ విషయం తీయడమా నువ్వు? లేదు. మళ్ళీ ఏంటిది దైవ రహస్యం ఏంటిది? ఆ దైవ రహస్యం అనేది నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదంటే ఇప్పుడు నీ గత జన్మ ఉందని ఎట్లా నమ్మాలమ్మా మేము? గత జన్మ అనేది ఉండేది, నమ్మడం అనేది నేను కొన్ని చెప్తున్నాను, బట్ మీకు నమ్మకం కుదరదు. అసలుది చెప్తలేవు, కొన్ని చెప్తున్నావు కానీ అసలుది నేను దీనికోసం ఉన్నాను, నన్ను దీనికోసం పొడిచారని చెప్తున్నావు. కానీ అది ఏదైతే నువ్వు ఇప్పుడు కార్యం అన్నావు, సంథింగ్ ఏదో ఒక వస్తువు కోసం అన్నారు కదా మీరు. ఆ వస్తువు గురించి అప్పట్లో ఆ వస్తువు గురించి ఎందుకు చెప్తలేవు? ఆ వస్తువు గురించి చెప్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదమ్మా. అంటే ఫలానా ఈ వస్తువు అంటే వేరే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు కదా. అది వస్తువు బయటకు చెప్పకూడదు కదా అండి. అంటే చెప్పరాని వస్తువా? శివుడి కోసం. శివుడు మీ గత జన్మలో మీరు మరణించినప్పుడు మీ సమాధి ఎప్పుడైనా వెళ్ళి చూడడం జరిగిందా? మీ సమాధి ఎక్కడుంది? సమాధి ఫస్ట్ సంబంధించిన సమాధి మీకు ఎప్పటికీ కనబడదు. చనిపోయింది మాత్రమే నాకు గుర్తుంది, కానీ అదంతా వరకు. మీకు సమాధి లేదా చనిపోయినప్పుడు? సెకండ్ దాంట్లో ఉంది. సెకండ్ దాంట్లో ఎన్ని జన్మలు మీరు? ఇప్పుడు మొత్తం నేను థర్డ్. సెకండ్ సమాధి ఎక్కడుంది మీరు చనిపోయిన సమాధి? విజయనగరం అని అక్కడ ఉందని నేను అనుకుంటున్నాను, నాకు కనపడ్డ ప్రకారం అయితే కనుక. మీకు విజయనగరం సమాధి కనిపిస్తుంది. మీరు అప్పుడు ఏంటిది అంటే శివుడు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, అవి బయటకు తీయాలని చెప్పేసి నేను వచ్చానని చెప్పాను. ఓకే ఓకే, శివుడికి అంటే విగ్రహాల కోసం నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. విగ్రహాలు ఓకేనమ్మా, నువ్వు ఫైట్ చేయి, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీ సమాధి అనేది విజయనగరంలో ఉంది. విజయనగరంలో అంటే కనుక నేను అనుకుంటున్నాను, నాకు కనపడిన పర్టికులర్ గా అక్కడ ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందని నేనే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నీకు శత్రువులు కనిపించారు, పొడిచినోడు కనిపించారు, కానీ మళ్ళీ ఈ సమాధి ఎందుకు కనిపిస్తలేదు? ఒక ఏరియా పర్టికులర్ ఏరియా ఎందుకు కనిపిస్తలేదు మీకు? నాకు పర్టికులర్ ఏరియా అని తెలియదు. అప్పుడు నేను చెప్పాను కదా, తర్వాత నేను విజయనగరం గురించి నేను అక్కడికి వెళ్ళి చూసుకున్నాను. రెండో సంబంధించినప్పుడు నాకు సంబంధించిన బట్టలు కానీ అవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి మమ్మీతో చెప్పేదాన్ని. ఓకే, చూసారా బట్టలు వెళ్ళేసి మీరు? దాంతో చూసానేమో, కానీ రియల్ గా వెళ్ళి నేను లోపలికి వెళ్ళి చూడలేదు. లోపలికి వెళ్ళి లోపల భూమి లోపల ఏముంది అంటే భూమి లోపల విగ్రహాలు ఉండేది. ఓకే, మీరు విగ్రహాలు కాపలా కూర్చునే వాళ్ళు? అప్పుడు కాపలా అని కాదు, అప్పుడు పూజలు చేసేవాళ్ళం. పూజ చేసేవారు అంటే మీరు అప్పట్లో ఎవరంటే ఒక మునియా లేకుంటే ఏంటిది ఒక ఋష్యా ఏంటిది? కాదు, ఫస్ట్ అయితే కనుక నాగరాణి, సెకండ్ వచ్చేసి రాణి కూతుర్ని.
రాజు రాణి. మీ అమ్మగారేనా రాణి? మ్మ్. ఇప్పుడు ఈ అమ్మ వేరే. ఈ అమ్మ మీ గత జన్మలు ఉన్నారా? ఉన్నారు. ఏ ఏ అంటే ఏ పొజిషన్ లో ఉన్నారు? అప్పుడు మీకు ఏమవుతారు రిలేషన్? రిలేషన్ వచ్చేసి మదర్ గానే. మదర్ గానే. ఓకే. ఏం పేరు అప్పుడు మీ అమ్మ పేరు? గుర్తుకు లేదు. కాదమ్మా, ఏది అడిగినా గుర్తుకు లేదంటూ ఒక. గుర్తు కాదు, నాకు ఫస్ట్ పేర్లు వచ్చి నేను చెప్తాను. ఓకే. నాగ కార్తికేయ, నాగవర్షిణి దేవి ఫస్ట్ జన్మ పేర్లు ఇవి. మీ పేర్లు. నాగ కార్తికేయ ఎవరు? అంటే ఆ సంబంధించిన ఫస్ట్ జన్మనిచ్చిన వ్యక్తి. ఫస్ట్ సంబంధించిన వ్యక్తి అంటే అప్పుడు నా హస్బెండ్. మీ హస్బెండ్ నాగ కార్తిక్ గారు. నాగ కార్తికేయ. నాగ కార్తికేయ. అప్పుడు ఏంటిది ఆయన? మగధీరనా? మగధీర కాదు, ఇది నాగులకు సంబంధించి. నాగధీర. నాగధీర కూడా కాదు, పేరు నేను చెప్పాను. చెప్పారు అంటే అప్పుడు నాగు పాముల రూపంలో ఉన్నారా మీరు అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పేది ఎట్లుందంటే మగధీర సినిమా లాగా ఉంది. మీకు అలా అనిపిస్తుంది. మళ్ళీ కాదమ్మా, ఇప్పుడు తప్పుగా అనుకోకు. ఎందుకంటే నీ దైవం నీకు ఉండొచ్చు, నీ పవర్స్ నీకు ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే పవర్స్ గురించి ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు పవర్ అంటే నీకు గత జన్మ తెలిసిందంటే ఒక పవరే కదా. నేను కూడా జన్మ ఎత్తాను కదా, నేను కూడా మనిషే కదా. నాకు జన్మ ఆ జన్మ తెలియదు, ఇప్పుడు ఉన్న జన్మ కూడా నాకు తెలియదు సరిగ్గా. కాబట్టి నీకు తెలిసింది కాబట్టి ఏదో ఒక మహిమ ఉంది, దేవుడు ఏదో కార్యం చేయాలని నీకు ఒక ముందు అడుగు నీకు ఉన్నదన్నమాట. అయితే నేను అడిగేది ఏంటంటే నువ్వు అంత స్టోరీ లాగా చెప్తున్నావు కానీ ఇప్పుడు నీకు ఆ ప్రదేశం తెలియదు, నువ్వు చనిపోయిన సమాధి తెలియదు, నీ సమాధి ఏమైందో తెలియదు, కానీ ఇది ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే నిధుల సమాధి అనేది ఇప్పుడు నేను చెప్పేది ఈ జనరేషన్ ప్రకారం కాదు కదా. 5,000 అంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు, ఎప్పుడు యుగాల నాటి అలాంటి వాటికి సమాధులు అనేవి ఇప్పుడు ఉండవు, ఇప్పుడు కనపడవు కూడా అవి. ఎందుకంటే మట్టి పడి 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 దొరకదు, అది దొరకదు. పూర్వీకుల సమాధులు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూస్తుంటే అది కనుక ఎప్పుడు 100 years బ్యాక్ అయితే ఉంటాయి. ఇంకా ముందు మీరు ఎన్ని ఇయర్స్ సంవత్సరాల అంటే జన్మ? నాగరాణి జన్మ అనేది వచ్చేసి దైవకాలం సంబంధించింది, దైవం ఉన్నప్పుడు. అలాంటి వాటికి ఇప్పుడు లేదు. ఎన్ని లోకాలు తిరిగారు మీరు? ఎన్ని లోకాలు తిరిగేటోళ్ళు అప్పట్లో నాగరాణిగా ఉన్నప్పుడు? చాలా లోకాలు. నాకు తెలిసి నాగరాణిగా ఉన్నప్పుడు నాగలోకం ఒక్కటే. ఓకే, నాగలోకం ఒక్కటే. ఎక్కడుంది ఆ లోకం? నాగలోకం